సమస్యను సమస్యగా చూడమాకు. మనసు నిలుపుకొని దేవుడికి సముఖమందుకు వెళ్ళు. ఆయన యందు మనము నిలిచి ఉన్నప్పుడు మన యందు ఆయన నిలిచి ఉండబోతా ఉన్నాడు. ఆయన యోహాను 15 ప్రకారం, కీర్తన 25 ప్రకారం వాక్యం సెలవిస్తూ ఉంది, నీ వైపు నా ఆత్మను ఎత్తుచున్నాను, దేవా నన్ను సిగ్గుపడనీయకుము, నేను వెళ్ళవలసిన త్రోవను నాకు తేటపరచుము. ఇక్కడ వినండి, విచారణ దగ్గరికి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, మన ఆత్మను ప్రభు వైపు ఎత్తినప్పుడు, నీకొచ్చిన సమస్య విషయంలో ఆయన నిన్ను సిగ్గుపడనేవుడు ఆయన. ఆమెన్. నీ బిడ్డల విషయంలో నిన్ను సిగ్గుపడనేవుడు ఆయన. మీ పిల్లల కోసం ఒకవేళ సిగ్గుకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయా? అందరూ హేళన చేస్తున్నారా? గుసగుసలు మాట్లాడుకుంటున్నారా? మేబీ మీ బిడ్డలు బట్టి కానీ, నీ భర్తను బట్టి కానీ, నీ పరిస్థితులను బట్టి కానీ. వాక్యం సెలవిచ్చినట్లుగా విచారణ చెయ్యి, ఉపవాసం ఉండు, మనసు నిలుపుకో, నీ ఆత్మను ప్రభు వైపు ఎత్తు, విశ్వాసము కలిగిన ప్రార్థన నీవు చెయ్యి. నా ప్రభువారు నిన్ను సిగ్గుపడనివ్వకుండా నీ మార్గాన్ని దేవుడు తేటపరచబోతా ఉన్నాడు.